గబ్బర్ సింగ్ అనేది ఒక మూవీ కాదు, ఒక ఎమోషన్ ఫర్ సో మెనీ పిఎస్పీకే ఫ్యాన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అలాంటిది ప్రసాద్ లో రచ్చ చేశారు. ఇప్పుడు చూడండి, క్రాస్ రోడ్స్ పోండి, కుక్కట్పల్లి పోండి, ఎక్కడ చూసినా రచ్చ ఉంటుంది. నేను చెప్తున్నా, గబ్బర్ సింగ్ విల్ బి ద టాప్ రీ రిలీజ్ రికార్డ్స్ అండ్ ఇట్ విల్ బ్రేక్ అదర్ రికార్డ్స్. అన్న చూసుకోండి, సోషల్ మీడియాలో చాలా రూమర్స్ అవుతున్నాయి కదా, ఏమంటారు దాని గురించి? దేని గురించి అన్న? అంటే ఇప్పుడు మా అల్లు అర్జున్ గారు ఆర్మీకి మెగా ఫ్యాన్స్ అందరూ స్కూల్కి వెళ్ళారు అన్న, దాని గురించి చూసుకుంటే దేవరా సినిమాతో మరొకసారి హిట్ కొడతానన్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. మరి ఓజీతో కొట్టే అవకాశం ఉందా? తప్పకుండా అన్న, ఓజీ అసలు తిరిగి చూడక్కర్లేదు, దాని గురించి తగలబడిపోతుంది. చూసుకోండి, అప్డేట్ ఇస్తానన్నారు, వచ్చింది ఏమైనా? లేదన్న, అప్డేట్ ఏం లేదు. చూసుకోండి, ఎలా ఉండిపోతుంది ఓజీ అనుకోవచ్చు. ఓజీ చెప్పాను కదా, నా థియేటర్లు తగలబడిపోతాయి, ఓ లెక్కలో ఉంటది. రీ రిలీజ్ కి ఎలా ఉందంటే ఇంకా దీనికి సుమారుగా ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు బ్రో? ఏదైనా రికార్డ్స్ అయితే బ్రేక్ అయిపోతాయి. మన మురారి రికార్డు బద్దలు కొడుతుంది అంటున్నారా? అది చెప్పలేము, అది మన చేతిలో. సూపర్ స్టార్ సూపర్ స్టార్ పవర్ స్టార్ ఇద్దరు ఒకటే. కొనలు పెట్టకండి, ఫస్ట్ బాగుండాలంటారా? మ్యూచువల్ ఫ్యాన్స్ అంటారా మీరు ఇప్పుడు? ఓకే, సినిమా లోపల అంటే 10 years బ్యాక్ వచ్చింది కదా, అంటే కొత్త ఎక్స్పీరియన్స్ లా ఉంది. అంటే డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ అంటే ఏం సినిమా లాగానే సినిమా చాలా బాగుంది. ఆ క్రేజ్ తగ్గలేదు, ఇంకా క్రేజ్ పెరిగిందండి చాలా. అంటే ఆ 10 years ఎక్స్పీరియన్స్ కానీ ఇంకా క్రేజ్ గా చేసిన ఇంకా పెరిగింది తగ్గలే. అక్కడ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇంకా చాలా ఫ్యాన్స్ కూడా పెరిగారు. సో చూస్తున్నా ఓజీ కోసం. ఎన్నో మాట్లాడినారు, కూర్చోకుండా తప్ప జోడించి కష్టపడ్డాడు కాబట్టి ఈ రోజు బట్టి ఇంతమందికి యూత్కి ఇన్స్పిరేషన్ అయ్యారు. ప్రతి ఒక్కరికి కూడా ఒక రోల్ మోడల్ పవన్ కళ్యాణ్ అన్నది చెప్పడానికి మేము అందరం చాలా గర్వపడుతున్నాం. జై పవన్ కళ్యాణ్. డైలీ చూస్తాం కానీ చెయ్యరు కదా, అది సినిమాలు మా దగ్గర లేవు కదా. అందుకని నెలకొక సినిమా మళ్ళీ అన్నగారు సినిమా చేసే వరకు రిలీజ్ చేయాలని అక్కడ థియేటర్ లో కూర్చోలేక అందరూ నిల్చొని థియేటర్ ముందుకెళ్ళిపోయి డాన్స్ చేస్తున్నారు. అందరికి గూస్ బంప్స్ వచ్చాయి. ఇయర్లీ ఒక్కసారి కాకుండా నెలకొక సినిమా రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాను. సినిమా చూసారు, ఎలా అనిపిస్తుంది? 10 సంవత్సరాలు ఎట్లయితే వైఫ్ స్టార్ట్ అయిందో అదే వైఫ్ ఇప్పుడు కూడా ఉంది. డిఎస్పీ అందరూ కొట్టేసింది అసలు. డిఎస్పీ మ్యూజిక్, పవర్ స్టార్, అసలు ఆయన ఉంటే చాలన్న సినిమా వెళ్ళిపోతుంది. విజయనగరం లో చూసాను ఫస్ట్ డే ఫస్ట్ థియేటర్ లో బ్లాక్ బస్టర్. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే రిపీట్, సేమ్ ఫీలింగ్ వచ్చింది. సేమ్ ఫీలింగ్ దానికంటే ఇప్పుడు ఇంకా అప్పుడు ఇంకా మెచ్యూర్ అయ్యి బాగా వచ్చిందా చూడండి. అది వైఫ్ వేర్ అసలు ఇంకా క్లియర్ గా ఎంజాయ్ చేస్తాను. ఓజీ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఓజీ సినిమా ఎందుకంటే మీకు ప్రెసెస్ లో ఎప్పుడు ఇట్లాంటి అట్మాస్ఫియర్ ఫేస్ చేయాలి దొరకం తక్కువ. అసలు ఫస్ట్ లోపలైతే అసలు డాన్స్ లు అవన్నీ మామూలుగా లేవు అసలు. అది రిమైంది అసలు. అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు కదా, చాలా అనిపిస్తుంది. ఆంధ్ర రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందుతుంది, చాలా అభివృద్ధి చెందుతుంది. ఓకే, అది కళ్యాణ్ బాబుకి యాజ్ అ సూపర్ స్టార్ ఫ్యాన్స్, మహేష్ బాబు గారు ఫ్యాన్స్ ఏం చెప్తున్నాం. ఓకే, పవర్ స్టార్ గారు బాగుండాలి, అందరు బాగుండాలి, టీఎఫ్ఏ బాగుండాలి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే పవర్ స్టార్ ఫ్రమ్ సూపర్ స్టార్ ఫ్యాన్స్. ఓకే, థ్యాంక్ యూ.